నమస్తే అందరికీ, నేను మీ నాని. వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. సో పొద్దుగా లేవగానే మంచిగా రెడీ అయ్యి గుడికి అయితే పోదాం అనుకున్నా. అంతలోపల లైన్ చూసినాక నాకైతే మెంటల్ ఎక్కింది. ఈరోజు శ్రీరామనవమి కదా, సో అట్లా అని చెప్పి ఇంత మందున అయినా సరే వెయిట్ చేసి మరి లైన్లో నిలబడి మరి దర్శనం చేసుకున్నాక నాకైతే మంచిగా ప్రశాంతంగా ఉండే. కొద్దిసేపు బయట ప్రసాదం కూడా ఉండే, ప్రసాదం అయితే తీసుకొని తాగేసిన. మంచిగా తాగేసి సీదా కెఫేకి వెళ్ళిపోయే దారిలో అట్టి పండ్లు అయితే కనిపించినాయి. అట్టి పండ్లు తీసుకొని కొంచెం ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుదాం అనుకున్నా. సో అట్లా అని చెప్పి ఆ పాలు అయితే మరగబెట్టి అట్లనే కొంచెం ఓట్స్ అవన్నీ వేసేసుకొని మొత్తం గ్రాండ్ అయితే కొట్టేసుకున్నా. ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చుందాం అనేది లోపలనే ఆర్డర్ వచ్చేసింది. ఓపెనింగ్ ఆర్డర్ వచ్చేసరికి నిజంగా మజా అనిపిస్తుంది. ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. అంత లోపలనే ఇక మధ్యాహ్నం అయిపోయింది, అన్నం అయితే తినేసిన. తిన్నాక కొద్దిసేపు మంచిగా రిలాక్స్గా గేమ్ ఆడుకుందాం అది అనుకున్నా. ఏదో ఒక చిన్న గేమ్ అట్లా పెట్టుకున్నా. అప్పుడప్పుడు టైంపాస్ చేయాలి అట్లా, ఊకే ప్రశాంతంగా ఎందుకు అట్లా ఊకే టైంపాస్ అట్లా చేసుకోవాలి అప్పుడప్పుడు. అంత లోపల ఇంకో ఆర్డర్ వచ్చేసింది, పిజ్జా. లాంటి ఈరోజు పిజ్జా కూడా ఆర్డర్ చేసారు. పిజ్జా కొంతమంది పిల్లగాళ్ళు ఆర్డర్ చేస్తుండే, సో వాళ్ళ కోసం మంచిగా ప్రిపేర్ చేసి వాళ్ళ ముందటైతే పెట్టేసిన. వాళ్ళైతే చాలా మంచిగా ఉందన్న, పిజ్జా అయితే మంచిగా వచ్చింది అది అని చెప్పారు. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినా. ఇంకా వేరే వాళ్ళు పాస్తాలు, ఇంకా మ్యాగీలు, ఇంకా డిఫరెంట్ పిజ్జాలు కూడా ఆర్డర్ చేస్తుండే. ఈరోజు అయితే సేల్ అయితే మంచిగా జరిగింది. క్లోజింగ్ అంతా వేసుకున్నాక మా నిఖిల్ గాడు అయితే వచ్చినాక జర బయటకు పోదాం పారా, చాయ్ తాగుదాం అంటే సరే అని చెప్పి పోయినాం. చాయ్ తాగిపించింది మంచిగా. ఇక నిఖిల్ గాడు ఏడుంటాడో టైం పాస్ ఉంటుంది మాకు మొత్తం. అట్లా టైం పాస్ చేసి మొత్తం రూమ్కి అయితే వెళ్ళిపోయినాం మేము. రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ నాని క్లబ్. బాయ్.